హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంసీ ట్రేడర్స్. దిస్ ఈజ్ షణ్ముఖ్. ఫ్రెండ్స్, మన ఫైనల్ డెస్టినీ కాన్సెప్ట్స్లో బేసిక్ బూస్టర్స్ అండ్ అడ్వాన్స్ బూస్టర్స్ అప్లై చేసి నేను 5 స్టాక్స్ అనాలిసిస్ చేశాను. ఆ 5 స్టాక్స్ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా టైప్ 1 ఎంట్రీస్ వచ్చాయి. అండ్ మన కమ్యూనిటీలో ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉన్నారో డిసెంబర్ బ్యాచ్ అండ్ జనవరి బ్యాచ్కి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నేను చేసిన అనాలిసిస్ అండ్ మీరు చేసిన అనాలిసిస్ స్కోరింగ్ సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఎస్ఎంసీ ట్రేడర్స్ తెలుగు ఛానల్ విజిట్ చేశారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అది మీ ట్రేడింగ్ కెరియర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నేను అనాలిసిస్ చేసిన స్టాక్ వచ్చేసి ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఓకేనా, నేను డైలీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను. డైలీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను కాబట్టి మన జోన్ వచ్చేసి లోవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవాలి. సో లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి నాకు 15 మినిట్స్ అయింది డైలీ ఇన్కమ్కి. ఇక్కడ మన జోన్ చూసుకుంటే యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, మనకి ఈ లెవెల్లో క్లోజ్ అయింది. ఇక్కడ మన దగ్గరలో కరెంట్ మార్కెట్ దగ్గరలో సప్లై జోన్ ఉంది, కానీ సప్లై జోన్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో వచ్చింది. ఈక్విలిబ్రియం పొజిషన్లో వచ్చింది కాబట్టి యాక్షన్ రేట్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోకూడదు. కాబట్టి ఈ జోన్ అనేది నాకు డిస్క్వాలిఫై అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడ డ్రాప్ ఈ సప్లై జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ సప్లై జోన్ వచ్చేసి నాకు హై ఆఫ్ ది కర్వ్లో వచ్చింది. హై ఆఫ్ ది కర్వ్లో వచ్చింది కాబట్టి యాక్షన్ రేట్ ప్రకారం ఇది మనకు క్వాలిఫై అయింది. అందుకని నేను బూస్టర్స్ అప్లై చేశాను. ఫస్ట్ నేను అప్లై చేసిన బూస్టర్స్ వచ్చేసి బేసిక్ బూస్టర్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఫ్రెష్నెస్. చూడండి, ఫ్రెష్నెస్ వచ్చేసి మనం ఇక్కడ జోన్ అనేది మన ఫ్రెష్గానే ఉంది కాబట్టి మనం ఫ్రెష్నెస్ 3 ఇచ్చేసుకున్నాం. అంటే స్ట్రెంత్ క్యాండిల్ కూడా నాకు ఇక్కడ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ పడింది కాబట్టి నేను 2 ఇచ్చుకున్నాం. టైమ్ అట్ జోన్ ఇక్కడ ప్రైస్ అనేది వెంటనే డిసైడ్ అయిపోయింది కాబట్టి టైమ్ అట్ జోన్ కూడా నేను 2 ఇచ్చేసుకున్నాను. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి మనకు అజంప్షన్ కాబట్టి యాజ్ వెల్ as 3 ఇచ్చేసుకున్నాను. సో ఓవరాల్గా నా స్కోరింగ్ వచ్చేసి 10 out of 10 వచ్చేసింది, అంటే ఇది హై క్వాలిటీ జోన్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ బూస్టర్స్ అప్లై చేశాను. సో అడ్వాన్స్ బూస్టర్స్లో ఫస్ట్ వన్ లొకేషన్ వచ్చేసి నాకు ఇది హై ఆఫ్ ది కర్వ్లో వచ్చింది కాబట్టి స్కోరింగ్ 1 ఇచ్చాను. అండ్ ట్రెండ్ వచ్చేసి నాకు సైడ్ వేస్లో ఉంది. హై ఆఫ్ ది కర్వ్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి నేను స్కోరింగ్ వచ్చేసి 0.5 ఇచ్చాను. అండ్ మూవ్ ఫ్రమ్ ద జోన్ చూసుకుంటే చూడండి 1:4 కన్నా ఇక్కడ అబోవ్ ఉంది కాబట్టి మూవ్ ఫ్రమ్ ద జోన్ కూడా నేను 2 ఇచ్చుకున్నాను. అండ్ లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ చెక్ చేస్తే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో అసలు నాకు జోనే లేదు. సో జోనే లేదు కాబట్టి నేను లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ అవ్వలేదు కాబట్టి 0 ఇచ్చేసుకున్నాను. అండ్ తర్వాత ట్రాప్ మీరు చూసుకుంటే ఇక్కడ మన ట్రాప్ ఉంది. సో ట్రాప్ ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్గా ట్రాప్ కూడా 1 ఇచ్చాను. అండ్ నాకు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో జోన్ లేదు కదా కాబట్టి నాకు ఆటోమేటిక్గా కోయిన్సైడ్ కూడా ఇంకా అవ్వలేదు. ఓకేనా, ఓవరాల్గా అడ్వాన్స్ బూస్టర్ స్కోరింగ్ వచ్చేసి 4.5 వచ్చింది. బేసిక్ బూస్టర్స్ వచ్చేసి 10 వచ్చింది, అడ్వాన్స్ బూస్టర్స్ వచ్చేసి 4.5 వచ్చింది. కాబట్టి ఇది మనకి టైప్ 1 ఎంట్రీ. సో టైప్ 1 ఎంట్రీ మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, కానీ మీకు క్లాసెస్లో మేము ఏవైతే క్రైటీరియాస్ చెప్పామో ఆ క్రైటీరియాస్ సెట్ చేసుకొని మాత్రమే మీరు ఎంట్రీస్ తీసుకోండి. అండ్ నేను అనాలిసిస్ చేసిన సెకండ్ స్టాక్ వచ్చేసి విప్రో లిమిటెడ్లో కూడా నేను డైలీ ఇన్కమే ఫిక్స్ అయ్యాను. డైలీ ఇన్కమ్ నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లో జోన్ డ్రా చేసుకున్నాను 15 మినిట్స్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఈ లెవెల్లో క్లోజ్ అయింది. అండ్ ఈ దగ్గరలో కూడా మనకి ఇక్కడ సప్లై జోన్ ఉంది, డ్రాప్. కాకపోతే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ మీకు కొంచెం డిస్క్వాలిఫై అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఈ డిమాండ్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిమాండ్ జోన్కి ఫస్ట్ నేను కర్వ్ అనాలిసిస్ చేశాను. కర్వ్ అనాలిసిస్ చేస్తే ఇది నాకు వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చింది. సో వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చింది కాబట్టి యాక్షన్ రేట్ ప్రకారం మనకి జోన్ క్వాలిఫై అయింది కాబట్టి నేను బూస్టర్స్ అప్లై చేశాను. ఫస్ట్ బేసిక్ బూస్టర్ వచ్చేసి మనకి ఫ్రెష్నెస్. ఇక్కడ మీరు ఫ్రెష్నెస్ చూసుకుంటే జోన్ అనేది ఫ్రెష్గానే ఉంది, ఎక్కడ కూడా మనం మిటికేట్ అవ్వలేదు కాబట్టి నేను ఫ్రెష్నెస్ 3 ఇచ్చేసాను. అంటే స్ట్రెంత్ కూడా చూసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ ఉంది మనకి. సో ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ ఉంది కాబట్టి నేను 2 ఇచ్చేసాను. అండ్ టైమ్ అట్ జోన్ కూడా వెంటనే ప్రైస్ అనేది డిసైడ్ అయిపోయింది కాబట్టి టైం కూడా నేను 2 ఇచ్చేసాను. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అజంప్షన్ కాబట్టి ఆల్వేస్ 3 ఇచ్చేసాను. సో ఓవరాల్గా ఇక్కడ మీరు బేసిక్ బూస్టర్స్ చూసుకుంటే అబౌవ్ 9 వచ్చింది, అంటే 10 out of 10 వచ్చేసింది కాబట్టి ఇది కూడా హై క్వాలిటీ జోన్. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ బూస్టర్స్ అప్లై చేశాను. అడ్వాన్స్ బూస్టర్స్లో మనం ఫస్ట్ కర్వ్ అనాలిసిస్ చేసాము. కర్వ్ అనాలిసిస్లో లొకేషన్ వచ్చేసి వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చింది. ఇంకా వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చేసింది కాబట్టి నేను స్కోర్ 2 ఇచ్చేసాను. ఎప్పుడైతే మనకి వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చిందో మనం ఇంకా ట్రెండ్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ట్రెండ్ కూడా నేను ఆటోమేటిక్గా 1 ఇచ్చాను. అండ్ మూవ్ ఫ్రమ్ ది జోన్ చూసుకుంటే ఇది అబౌవ్ 1:4 కన్నా అబౌవ్ ఉంది కాబట్టి నేను మూవ్ ఫ్రమ్ ది జోన్ కూడా 2 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ కూడా ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో మనకి జోన్ ఏం లేదు కాబట్టి నేను లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ కూడా ఇక్కడ 0 ఇచ్చుకున్నాను. అండ్ ట్రాప్ చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రాప్ ఉంది కాబట్టి ట్రాప్ నేను 1 ఇచ్చేసాను. అండ్ లాస్ట్ వన్ కోయిన్సైడ్. ఇక్కడ మీరు కోయిన్సైడ్ చెక్ చేసుకుంటే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో జోనే రాలేదు అసలు కాబట్టి ఇక్కడ కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా కోయిన్సైడ్ కూడా నేను 0 ఇచ్చేసుకున్నాను. సో ఓవరాల్గా మన అడ్వాన్స్ బూస్టర్స్ వచ్చేసి మనకి 6 వచ్చింది. సో అబౌవ్ 4 వచ్చింది కాబట్టి ఇది మనకి టైప్ 1 ఎంట్రీ, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నేను నెక్స్ట్ అనాలిసిస్ చేసిన స్టాక్ వచ్చేసి ఐటీసీ లిమిటెడ్. ఇక్కడ కూడా నేను డైలీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను. డైలీ ఇన్కమ్ నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో జోన్ డ్రా చేసుకున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది ఈ లెవెల్లో. ఇక్కడ సప్లై జోన్ కూడా ఉంది మనకి, డ్రాప్. కానీ నాకు ఈ సప్లై జోన్ వచ్చేసి నాకు ఇది వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చింది. సో ఇది వెరీ లో ఆఫ్ ది కర్వ్లో వచ్చింది కాబట్టి సప్లై జోన్ యాక్షన్ రేట్ ప్రకారం మనకి డిస్క్వాలిఫై అయిపోయింది. అందుకని నేను ఈ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, డ్రాప్. సో ఈ సప్లై జోన్ నేను ఫస్ట్ కర్వ్ అనాలిసిస్ చేశాను. కర్వ్ అనాలిసిస్ చేస్తే నాకు ఇది వెరీ హై ఆఫ్ ది కర్వ్లో వచ్చింది కాబట్టి యాక్షన్ రేట్ ప్రకారం మనకి ఇది క్వాలిఫై అయింది. అందుకే నేను బూస్టర్స్ అప్లై చేశాను. అండ్ నేను ఫస్ట్ అప్లై చేసిన బూస్టర్స్ వచ్చేసి ఫ్రెష్నెస్. ఇక్కడ ఫ్రెష్నెస్ మీరు చూసుకుంటే ఇక్కడ జోన్ అనేది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఫ్రెష్నెస్ 3 ఇచ్చాను. స్ట్రెంత్ మీరు చూసుకుంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది, అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జిటింగ్ క్యాండిల్ ఉన్నట్టే కదా కాబట్టి స్ట్రెంత్ కూడా నేను ఆటోమేటిక్గా 2 ఇచ్చాను.
అండ్ టైమ్ ఎట్ జోన్ చూసుకుంటే టైమ్ ఎట్ జోన్ కూడా ప్రైస్ అనేది మనకి వెంటనే డిసైడ్ అయిపోయింది కాబట్టి 2 ఇచ్చేసాను. డిస్క్రిప్టివ్ రేషియో అజంప్షన్ కాబట్టి ఆల్వేస్ 3 ఇచ్చాను. సో బేసిక్ బూస్టర్స్ ఓవరాల్గా వచ్చేసి నాకు 10 వచ్చింది, అంటే హై క్వాలిటీ జోన్. ఓకేనా. అండ్ అడ్వాన్స్ బూస్టర్స్లోకి వస్తే లొకేషన్ వచ్చేసి వేరే అయోధ్యకరలో ఉంది కాబట్టి నేను 2 ఇచ్చేసుకున్నాను. వేరే అయోధ్యకరలో ఎప్పుడైతే ఉందో ఇంకా ఆటోమేటిక్గా ట్రెండ్ చెక్ చేయాల్సిన పని లేదు కాబట్టి ట్రెండ్ కూడా నేను 1 ఇచ్చేసాను. మూవ్ ఫ్రమ్ ద జోన్ మీరు చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా 1:4 కన్నా అబవ్ ఉంది కాబట్టి నేను ఆల్వేస్ 2 ఇచ్చాను ఇంకా దీనికి. అండ్ మీరు లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్. సో లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ ఏంటంటే నాకు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎల్లో కలర్లో జోన్ కనిపిస్తుంది కదా, ఇది ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో నాకు వచ్చిన జోన్. ఓకేనా. అండ్ నాకు లోవర్ టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకి ఇంకా వేరే జోన్స్ ఏం రాలేదు కాబట్టి నాకు ఈ జోన్లో ఇది కోయిన్సైడ్ మాత్రమే అయింది కాబట్టి కోయిన్సైడే నేను 1 ఇచ్చాను. లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ అవ్వలేదు కాబట్టి నేను లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ 0 ఇచ్చేసుకున్నాను. ఆటోమేటిక్గా ట్రాప్ ఇక్కడ ఉంది కాబట్టి ట్రాప్ నేను 1 ఇచ్చుకున్నాను. ఓకేనా. ఓవరాల్గా బేసిక్ బూస్టర్స్ వచ్చేసి 5 వచ్చింది మనకి, అంటే టైప్ 1 ఎంట్రీ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్. సో కోటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా నేను డైలీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను. జోన్ వచ్చేసి లోవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నాను. మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాలీ బేస్ డ్రాప్ వచ్చింది, సప్లై జోన్ వచ్చింది. సో సప్లై జోన్ వచ్చేసి మనకి ఇది ఏ కర్వ్లో వచ్చిందంటే హై అద్దె కర్వ్లో వచ్చింది. హై అద్దె కర్వ్లో వచ్చింది కాబట్టి జోన్ అనేది నాకు క్వాలిఫై అయింది, అందుకని నేను బూస్టర్స్ అప్లై చేశాను. ఫస్ట్ బూస్టర్ ఫ్రెష్నెస్ జోన్ ఫ్రెష్గా ఉంది 3, అండ్ స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ వచ్చింది 2, టైమ్ ఎట్ జోన్ ఇక్కడ ప్రైస్ అనేది డిసైడ్ అయింది కాబట్టి 2, అండ్ డిస్క్రిప్టివ్ రేషియో అజంప్షన్ కాబట్టి ఆల్వేస్ 3. సో ఓవరాల్గా బేసిక్ బూస్టర్స్ వచ్చేసి 10 వచ్చినాయి, హై క్వాలిటీ జోన్. అండ్ అడ్వాన్స్ బూస్టర్స్ అప్లై చేస్తే అడ్వాన్స్ బూస్టర్లో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి నాకు అయోధ్యకరలో ఉంది కాబట్టి 1, ట్రెండ్ వచ్చేసి నాకు సైడ్ వేస్లో ఉంది కాబట్టి 0.5. అండ్ మీరు మూవ్ ఫ్రమ్ ద జోన్ చూసుకుంటే 1:4 కన్నా అబవ్ ఉంది కాబట్టి మూవ్ ఫ్రమ్ ద జోన్ 2. అండ్ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో అసలు జోనే లేదు కాబట్టి లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ నాకు 0 అయింది, ట్రాప్ 1 వచ్చింది. అండ్ కోయిన్సైడ్కి వచ్చేసి ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో నాకు జోన్ లేదు కాబట్టి కోయిన్సైడ్ ఆటోమేటిక్గా 0 అయిపోయింది. సో ఓవరాల్గా అడ్వాన్స్ బూస్టర్స్ వచ్చేసి 4.5 అయినా సరే అబవ్ 4 వచ్చింది కాబట్టి ఇది కూడా టైప్ 1 ఎంట్రీయే, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్లో కూడా నేను డైలీ ఇన్కమ్ ఫిక్స్ అయ్యాను, అందుకని జోన్ నేను 15 మినిట్స్లో డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సప్లై జోన్ వచ్చింది, ర్యాలీ బేస్ డ్రాప్ సప్లై జోన్ వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా ఆ జోన్ ఇది. అండ్ నేను కర్వ్ అనాలిసిస్ చేస్తే నాకు ఇది వెరీ హై అయోధ్యకరలో వచ్చింది, వెరీ హై అయోధ్యకరలో వచ్చింది కాబట్టి నాకు జోన్ క్వాలిఫై అయింది కాబట్టి నేను బేసిక్ బూస్టర్స్ అప్లై చేశాను. బేసిక్ బూస్టర్లో ఫ్రెషర్స్ వచ్చి నాకు 3, ఎందుకంటే జోన్ అనేది ఫ్రెష్గా ఉంది, ఎక్కడ కూడా మిటిగేట్ అవ్వలేదు కాబట్టి ఫ్రెషర్స్ 3 ఇచ్చాను. అంటే స్ట్రెంత్ మీరు చూసుకుంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఎక్సైటీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, సో ఫాలో త్రూ ప్యాటర్న్ ఫామ్ అయింది నాకు ఇక్కడ, అందుకని చెప్పి నేను స్ట్రెంత్ 1 ఇచ్చుకున్నాను. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ వెంటనే డిసైడ్ అయింది, టైమ్ ఎట్ జోన్ 2 ఇచ్చేసుకున్నాను. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అజంప్షన్ కాబట్టి ఆల్వేస్ 3 ఇచ్చేసాను. ఓవరాల్గా ఇక్కడ మీకు బేసిక్ బూస్టర్స్ చూసుకుంటే 9 వచ్చింది. సో 9 వచ్చినా కూడా ఇది మనకి హై క్వాలిటీ జోన్, ఎందుకంటే మనకి 9 వచ్చినా అబౌవ్ 9 వచ్చినా అది హై క్వాలిటీ జోనే అవుతుంది. అండ్ అడ్వాన్స్ బూస్టర్స్ మీరు చూసుకుంటే లొకేషన్ వచ్చేసి నాకు ఇది వెరీ అయోధ్యకరలో వచ్చింది, వెరీ అయోధ్యకరలో వచ్చింది కాబట్టి నేను స్కోర్ 2 ఇచ్చుకున్నాను. అండ్ ఆటోమేటిక్గా వెరీ అయోధ్యకరలో వచ్చింది కాబట్టి ట్రెండ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ట్రెండ్ నేను 1 ఇచ్చుకున్నాను. అండ్ మూవ్ ఫ్రమ్ ద జోన్ చూసుకుంటే 1:4 కన్నా అబవ్ ఉంది కాబట్టి మూవ్ ఫ్రమ్ ద జోన్ కూడా నేను 2 ఇచ్చుకున్నాను. అండ్ ఇక్కడ లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్లో నాకు జోన్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్లో డ్రా చేసాను చూసారా, ఇది లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో నాకు వచ్చిన జోన్ అనమాట. ఓకేనా. లోవర్ టైం ఫ్రేమ్లో ఇంకా జోన్స్ ఏం లేవు, ఓన్లీ ఒక జోన్ ఇక్కడ ఉంది కాబట్టి లెవెల్ ఆన్ టాప్ ఆఫ్ లెవెల్ అవ్వలేదు, అందుకని నేను 0 ఇచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ ట్రాప్ ఉంది, సో ట్రాప్ ఉంది కాబట్టి నేను ట్రాప్ 1 ఇచ్చుకున్నాను. అండ్ లాస్ట్ వన్ కోయిన్సైడ్. సో కోయిన్సైడ్ వచ్చేసి నాకు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో జోన్ వచ్చింది కదా ఎల్లో కలర్లో ఉన్న జోన్, సో ఇది మన జోన్ అనమాట, మనం డ్రా చేసుకున్న జోన్. సో కోయిన్సైడ్ అయ్యింది కాబట్టి నేను కోయిన్సైడ్ 1 ఇచ్చుకున్నాను. ఇక్కడ ఓవరాల్గా మీరు చూసుకుంటే అడ్వాన్స్ బూస్టర్స్కి వచ్చేసి 7 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి టైప్ 1 ఎంట్రీ, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఏవైతే ఈ 5 స్టాక్స్ చెప్పానో ఈ 5 స్టాక్స్ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను చేసిన అనాలిసిస్ మీరు చేసిన అనాలిసిస్ సేమ్ వచ్చిందో లేదో ఏమైనా ఎక్కడన్నా మిస్టేక్ చేశారనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు కూడా మన ఫైనల్ డెస్టినీ కాన్సెప్ట్స్ నేర్చుకొని మాతో పాటు లైవ్లో ట్రేడ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మా టీమ్కి కాంటాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.